శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుకు ఉద్యోగులు రాష్ట్ర అవతరణ దినోత్సవం నుండి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం అత్యధికంగా ధాన్యం సేకరణ చేయడం పట్ల జిల్లా కలెక్టర్లను ప్రత్యేకించి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని అభినందించారు. రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో 12 లక్షలు భూములు సాగులో ఉన్నాయని, గతంతో పోలిస్తే ఈ సంవత్సరం 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కువగా పండించామని జిల్లా కలెక్టర్ ను అభినందించారు. ముఖ్యంగా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కిరణ్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, సత్యం గారు, గౌరవ శాసన సభ్యులు బీర్ల 20 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ కు అనుకూలమైనటువంటి ప్రాంతం ఉంది. మొదట్లో సూర్యాపేట ఉండేది మా ఖమ్మంతో పాటు. అది ఆ రోజుల్లో రెమ్యునరేషన్ కరెక్ట్ లేకనో ఎందుకో కొద్దిగా డిలే అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు సూర్యాపేటకు సంబంధించి ఆ పతంజలి వాళ్ళని పిలిపించి ఇమ్మీడియట్గా వాళ్ళకి పక్కన ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ నుంచి పంట అక్కడికి తీసుకెళ్తున్నారు అనుకుంటున్నాను నేను. కాబట్టి దయచేసి ఇక్కడ కూడా ఫ్యాక్టరీ నల్గొండ సూర్యాపేట ఒకళ్ళదే కాబట్టి వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణం స్థాపించాలి. ఇద్దరి మంత్రులతో సంప్రదించి వెంటనే ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఈ 31 జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ కాస్త సౌకర్యం ఉందని చెప్పి నా పదవీ కాలంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాము. కాబట్టి దయచేసి ఆయిల్ ఫామ్ని ఎంకరేజ్ చేయండి. కొంతకాలం తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా మీటింగ్ పెట్టుకోవడం కానీ మరి నేను హాజరు కావడం కానీ జరుగుతుంది. సరే మా ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. నేను సరే ముందుగా నా సహచర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం ఉంది.
మరి మన అందరం కూడా కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని చెప్పి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తూ మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ మంత్రి గారి గురించి ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఉండరు. నేను ఇప్పుడు 7 సార్లు గెలిచిన, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. నేను మొదటిసారి ఎమ్మెల్యే కాకముందే ఆయన క్యాబినెట్ మంత్రి. మరి ఎంత సీనియర్ ఉన్నా ఆలోచన చేయండి. నీతికి, నిజాయితీకి, సమర్థతకి. పాత నల్గొండ జిల్లా గురించి మాట్లాడుకుందాం. మనకు సాగునీటి వసతి ఎక్కువగా ఉండి ఒక నల్గొండ జిల్లాలో చూస్తే 12 లక్షల ఎకరాల సాగునీటి భూములు ఉన్నాయి. పోయినసారి కంటే ఈసారి 2 లక్షల పైన ఎక్కువ మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం, సకాలంలో ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా తీసుకోవడం, పేమెంట్ చేయడం. దాదాపు ఒక 150 కోట్ల డ్యూ మాత్రం ఉంది, అది కూడా 2-3 డేస్లో కంప్లీట్ అవుతుంది. దీనికి మొత్తం ముఖ్య కారణం మన సివిల్ సప్లై శాఖ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బహుశా వారానికి 4-5 సార్లు ఈ సీజన్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయినాక ఫస్ట్ సెంటర్ మా దగ్గర ఆరుగాలబాయి అని నల్గొండ కాన్స్టిట్యూన్సీలో తెరవడం జరిగింది స్టేట్లోనే. అలా నల్గొండ జిల్లాలో 3 జిల్లాల్లో కృషి చేస్తున్న 3 కలెక్టర్లను అభినందిస్తూ వారి టీంని అందరినీ కూడా ప్రభుత్వం తరఫున ఈ తుంగతుర్తి ఏరియాలో నిన్న కూడా కొన్ని రైస్ మిల్లర్స్ దగ్గర నేను సూర్యాపేట కలెక్టర్ గారికి నిన్న ఈవినింగ్ ఫోన్ చేసిన. ఇంకా కూడా రైస్ మిల్లర్స్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్గా విజిబిలిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళు 700 బస్తాలు ఏదో పోతే వాళ్ళు 150-200 బస్తాలని, ఇది మధ్యరాలకు సంబంధించిన ఇష్యూ తుంగతుర్తిలో. సో నిన్న మీకు ఫోన్ చేసిన, ఎందుకంటే ఫార్మర్స్ అక్కడే ఉన్నారు రైస్ మిల్ దగ్గర. దాంట్లో ఏదో వేస్టేజ్ ఉందనో లేకపోతే తడిసి వచ్చినాయి పనికిరావనో ఏదో ఒక ముచ్చట చెప్పారు. ఆల్రెడీ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. ఏమని, ఎవ్రీ గ్రెయిన్ అంటిల్ వాట్ ఎవర్ లాస్ట్ గ్రెయిన్ దాకా కూడా డ్యామేజ్ అయినా కొనాలి అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. బట్ నిన్న చూస్తే సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉన్న ఇక్కడికి తరలి వచ్చిన అధికారులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ నాగార్జున సాగర్ నియోజకవర్గం వచ్చేసరికి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దగ్గర 90 to 95% ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా జరిగింది. చిన్న చిన్న ఘటనలు తప్పితే అంతా సవ్యంగా జరిగిందని అనుకుంటున్నాను సార్. కాకపోతే దీంట్లో కొంచెం నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి రైతులకి కానీ మన అధికారులు కూడా చేసే విధానంలో కొంచెం అవగాహన కలిగించాలి అని నేను భావిస్తున్నాను సార్. మేజర్గా వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్ కూడా చాలా మంచిగా జరిగింది. ముఖ్యంగా ఈసారి ఎక్కువ ఐకేపీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ రైతులు ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడికి కూడా కొంచెం లారీలు ఇబ్బంది అయితే కూడా కలెక్టర్ గారితో మాట్లాడితే వాటిని కూడా అరేంజ్ చేసి ప్రొక్యూర్మెంట్ కూడా మంచిగా జరిగింది. వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి, మా దగ్గర ఎస్ఆర్ఎస్పికి సంబంధించి పెన్బాడ్ మండలానికి సంబంధించి చివరి భూములకు కొద్దిగా నీళ్ళు అందటంలో ఇబ్బంది జరిగింది గతంలో. ఈసారి దాన్ని